హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువులు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మరో మంచి భారీ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చానండి. సిఎస్ఐఆర్ సిఈఆర్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఈ రెండు సంవత్సరాల నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించిన స్టెనోగ్రఫీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేవలం 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్లో చేరగానే మనకి దాదాపు 45,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మరియు అప్లికేషన్ విధానం ఎలా చేసుకోవాలి, డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ ఎప్పుడు అనేది మొత్తం క్లియర్గా మీకు వివరిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మాత్రం క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రెండు సంస్థల నుంచి మనకైతే అన్ని పర్మనెంట్ జాబ్సే. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థలు. సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంకోటి వచ్చేసి సిఈఈఆర్ఐ. ఈ రెండు సంస్థల నుంచి మనకైతే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనం వీటి డేట్ విషయానికి వచ్చినట్టయితే వీటి అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి February 7th అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ నెల 10వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిందండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 12th March 12వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం. ఫ్రెండ్స్, ఇవి చూసుకున్నట్టయితే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ. వీటికి సంబంధించినవి ఇంకా మనం అప్లికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, పే స్కేల్ విధానం ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనము క్లియర్గా చెక్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ సెక్రటరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులను ఇచ్చాడు, అలాగే పే లెవెల్ ఎంత ఉందని ఇచ్చాడు, అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చాడు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి ఒకటే ఉంది. దీనికి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే ఈ పే స్కేల్ విధానం వచ్చేసి బేసిక్ పే 19,000 చూపిస్తున్నారు, కానీ దాదాపు మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000 వరకు పే స్కేల్ అయితే పొందొచ్చు. మ్యాక్సిమం 63,200 వరకు అయితే చూపిస్తున్నాడు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 28 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ ద ప్రొవైడెడ్ అసిస్టెన్సీ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిసైడ్ ఎనీ అదర్ అఫీషియల్ వర్కే అండ్ వెన్ అసైన్డ్ బై కంపిటెంట్ అథారిటీ అని ఇచ్చాడు. ఇవన్నీ చూసుకోండి. క్వాలిఫికేషన్స్ కూడా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు. చూసుకోండి, మీరు చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించింది, అకౌంట్స్కి సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చాడు. ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చాడు, ఎస్సీకి అయితే 1 ఇచ్చాడు. టోటల్ 3 పోస్టులు ఉన్నాయండి. దీంట్లో కూడా పే స్కేల్ విధానం సేమ్. బేసిక్ పే అయితే ఎలవెన్సెస్ కలుపుకొని 25,000 అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ అయితే 28 ఇచ్చాడు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్స్ మరియు పర్చేస్ అని ఉంది. ఇందులో మనకి ఓపెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఇచ్చాడు. దీనికి కూడా పే స్కేల్, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఎక్స్ట్రా ఏం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడో అవన్నీ ఇందులో మెన్షన్ చేశాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ, ఇంగ్లీష్కి సంబంధించిన
నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీకి 1, ఎస్టీకి 1 అని 2 ఇచ్చాడు. సో ఇందులో టోటల్ 2 పోస్టులు ఉన్నాయి. దీంట్లో పే స్కేల్ విధానం వచ్చేసి బేసిక్ పే 25,000 ఇచ్చాడు. కానీ మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 45,000 అయితే మనం పొందొచ్చు. అలాగే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 81,100 రూపీస్ వరకు ఇచ్చాడు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఉంటుందండి. ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించింది కాబట్టి టైపింగ్ టెస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. సో ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. స్టెనోగ్రాఫింగ్, టైపింగ్ అండ్ ఎనీ అదర్ అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అండ్ వెన్ అసైన్డ్ బై కాంపిటెంట్ అథారిటీ అని ఇచ్చాడు. సో మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ జనరల్కి సంబంధించింది, ఎఫ్ఏకి, ఎస్పీకి సంబంధించిన ఇక్కడ టైపింగ్ కూడా ఎగ్జామినేషన్ అయిపోయినాక స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని మెన్షన్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute అని ఇచ్చాడు. అలాగే హిందీ 30 words per minute అని ఇచ్చాడు. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి 1 dictation for 10 minutes ఇన్ ఇంగ్లీష్ లేదా హిందీ, ఈ 2 లాంగ్వేజ్లలో 10 minutes 1 dictation ఉండాలని మెన్షన్ చేశాడు. సో ఇదండి. అలాగే ఎగ్జామినేషన్ అనేది OMR బేస్లో ఉంటుందండి. సో టోటల్ మనకి అన్ని ఆబ్జెక్టివ్ బేస్లోనే ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్లో ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగ్గట్టే మనకి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనకి ఇంటర్ బేస్లోనే మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మొత్తం టోటల్ 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 గంటల 30 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్ అడుగుతాడు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 మార్క్స్ అయితే అడుగుతాడు. 50 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 బేసిక్ అయితే ఉండాలండి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. 0.25 అనేది నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్లో ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్స్ మరియు జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకున్నాం. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ రావాలంటే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో మీకు మొత్తం ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కింద పనిచేసినటువంటి CSIR మరియు CERIకి సంబంధించిన అన్ని నోటిఫికేషన్ విధానం, అప్లికేషన్ విధానం మరియు అలాగే పే స్కేల్ విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అర్హత ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.